ఏ కులమైనా సరే. హ్మ్. అసలు నా లెక్కల దృష్టిల ప్రకారం ఉన్నోంది పెద్ద కులం, లేనిది చిన్న కులం. హ్మ్. రెండే కులాలు ఉన్నోడు, లేనోడు. హ్మ్. వీళ్ళు బీసీ కులగణన అని పోయి ఆర్థిక సర్వేల నీకు కారుందా, ఇల్లుందా, బంగ్లుందా, బైకుందా ఇవన్నీ అడగడం ఎందుకు అవన్నీ? హ్మ్. కేసీఆర్ గూడా అడిగిండు. హ్మ్. కేసీఆర్ గూడా ఒక్కరోజు సర్వే చేసిన రోజు అవన్నీ చేసిండు. ఆ సర్వే రిపోర్టే బయట పెట్టలేరు. 10 ఏండ్లాయే. హ్మ్. ఇప్పుడు ఈయన గూడా గంతే. హ్మ్. కాకపోతే ఇది చేస్తారేమో బీసీ కులగణన. హ్మ్. బీసీలు ఎంత ఏముందండి, సుప్రీం కోర్టే చెప్పింది. హ్మ్. ఏంది 50% రిజర్వేషన్ దాటొద్దు అన్నాడు. హ్మ్. ఎందుకు చేస్తారు? హ్మ్. ఇంకొకటి ఏందంటే నా దృష్టిలో ఈ ముఖ్యంగా ఎవరేమనుకున్నా లెక్క ఉండదు గానీ, భారతదేశంలో రెండే ఉన్నాయి. మొత్తానికి మూడే లెక్క చేయాలి. కులగణన ఏం లేదు. హ్మ్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్. హ్మ్. ఈ 3 విభాగాలుగా చేస్తేనే బెటర్. హ్మ్. హిందువులలో చేస్తుర్రు. మరి క్రిస్టియన్‌లలో రోమన్ క్యాథలికులుర్రు, పెంతోస్తులుర్రు, హ్మ్. ముస్లింలలో ఎన్నో రకాలుర్రు. కానీ హిందువులనే కులాలు లెక్క పెడుతుర్రు. మిగతా అన్ని కులాలు లెక్క పెట్టాలి కదా! హ్మ్. అది కూడా చేయాలి కదా! హ్మ్. ఏ కులమైనా సరే. హ్మ్. అసలు నా లెక్కల దృష్టిల ప్రకారం ఉన్నోంది పెద్ద కులం, లేనిది చిన్న కులం. హ్మ్. రెండే కులాలు ఉన్నోడు, లేనోడు. హ్మ్. వీళ్ళు బీసీ కులగణన అని పోయి ఆర్థిక సర్వేల నీకు కారుందా, ఇల్లుందా, బంగ్లుందా, బైకుందా ఇవన్నీ అడగడం ఎందుకు అవన్నీ? హ్మ్. కేసీఆర్ గూడా అడిగిండు. హ్మ్. కేసీఆర్ గూడా ఒక్కరోజు సర్వే చేసిన రోజు అవన్నీ చేసిండు. ఆ సర్వే రిపోర్టే బయట పెట్టలేరు. 10 ఏండ్లాయే. హ్మ్. ఇప్పుడు ఈయన గూడా గంతే. హ్మ్. కాకపోతే ఇది చేస్తారేమో బీసీ కులగణన. హ్మ్. బీసీలు ఎంత ఏముందండి, సుప్రీం కోర్టే చెప్పింది. హ్మ్. ఏంది 50% రిజర్వేషన్ దాటొద్దు అన్నాడు. హ్మ్. ఎందుకు చేస్తారు? హ్మ్. ఇంకొకటి ఏందంటే నా దృష్టిలో ఈ ముఖ్యంగా ఎవరేమనుకున్నా లెక్క ఉండదు గానీ, భారతదేశంలో రెండే ఉన్నాయి. మొత్తానికి మూడే లెక్క చేయాలి. కులగణన ఏం లేదు. హ్మ్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్. హ్మ్. ఈ 3 విభాగాలుగా చేస్తేనే బెటర్. హ్మ్. హిందువులలో చేస్తుర్రు. మరి క్రిస్టియన్‌లలో రోమన్ క్యాథలికులుర్రు, పెంతోస్తులుర్రు, హ్మ్. ముస్లింలలో ఎన్నో రకాలుర్రు. కానీ హిందువులనే కులాలు లెక్క పెడుతుర్రు. మిగతా అన్ని కులాలు లెక్క పెట్టాలి కదా! హ్మ్. అది కూడా చేయాలి కదా! హ్మ్.